గతంలో సార్ కొన్ని ఇయర్స్ ముందు 2022 వరకు కూడా ఐపీఎల్ ప్రదర్శన పైనే ఆధారపడి బీసీసీఐ టీ20లకు ముఖ్యంగా సెలక్షన్ చేసేది అనే వార్తలుండేటివి. కానీ కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్‌కి సంబంధం లేకుండా కూడా సెలక్షన్ చేస్తున్నారు. ఈ జట్టు కూడా అదే విధంగా జరిగిందా? ఎందుకంటే ఆర్‌సీబీ నుంచి ఎక్కువ ప్లేయర్స్ అసలు ఒక్కరు కూడా సరిగ్గా సెలక్షన్ కాని పరిస్థితి. అంటే ఆర్సీబీ అని కాదు బాల. ఇప్పుడేంటంటే, ఇప్పుడు ఏ ప్లేయర్ బాగా ఆడుతున్నాడు? ఇప్పుడు టెస్ట్ టీమ్ మనం చూసాం. టెస్ట్ టీమ్‌లో 6, 7 మంది గుజరాత్ టైటన్స్ వాళ్ళున్నారు. అవును సార్. వాళ్ళు వాళ్ళని తీసుకోవడానికి శుభ్మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్నాడా? లేకపోతే గుజరాత్ టైటన్స్‌ని తీసుకున్నారనేది కాదు అక్కడ క్రైటీరియా. ఇప్పుడు పర్టిక్యులర్‌లీ ఇప్పుడు ఆర్సీబీలో ఇమ్మీడియేట్‌గా టీమ్‌లోకి రావాల్సిన వాళ్ళు ఎవరున్నారు? పటిదార్, పటిదార్ అండ్ పడిక్కల్ మేబీ. అంతే కదా! భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ కుమార్ విషయంలో ఎలా తీసుకుంటారు చెప్పండి? అంటే బు సీ పర్ఫార్మెన్స్ వైస్ ఏజ్ ఈస్ జస్ట్ ఎ నంబర్ అని అంటున్నారు కదా సార్. ఏజ్ జస్ట్ నెంబర్ అంటే, హ్మ్. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో మనం ఏ లాజిక్ అప్లై చేసాం? నెక్స్ట్ వరల్డ్ కప్‌కి అతను 37, 38 అవుతాడు. అవును సార్. సో, అతను అంత ఏజ్‌లో అతను వరల్డ్ కప్‌కి ఆడకపోవచ్చు. అతను ఫిట్ ఉండకపోవచ్చు అని చెప్పే ఉద్దేశంతో అతను పక్కన పెట్టారు. సో, భువనేశ్వర్ కుమార్ కూడా అదే లాజిక్ అప్లై అవుతది. అందులో అతను ఫాస్ట్ బౌలర్. ఫాస్ట్ బౌలర్‌కి ఇంకా ఫిట్‌నెస్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో, అలాంటప్పుడు భువనేశ్వర్ కుమార్‌ని ఆర్సీబీ వాళ్ళని తీసుకోలేదు. విన్నింగ్ టీమ్‌లో ప్లేయర్స్‌ని తీసుకోవాలని ఎక్కడ రూల్ లేదు. పటిదార్‌ని ఎందుకు తీసుకోలేదంటే, పటిదార్ కెనాట్ ప్లే లైక్ శుభమ్ దూబే లాగా అతను ఫినిషర్ కాదు. సార్. అతను ఆడితే గనుక నంబర్ 3లో గాని, నంబర్ 4లో గాని ఆడాలి. నంబర్ 3లో తిలక్ వర్మ హాస్ పెర్ఫార్మ్డ్ వెరీ వెల్ ఫర్ ఇండియా. నంబర్ 4లో మనం శ్రేయస్ అయ్యర్‌ని తీసుకొచ్చాం. శ్రేయస్ అయ్యర్ కంటే పటిదార్ బాగా ఆడాడా? లేదు కదా! అంటే పటిదార్ కంటే కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా మనం అతన్ని తీసుకున్నాము. అతను బెటర్ పెర్ఫార్మర్ దాన్ ప్రూవెన్ పెర్ఫార్మర్ దెన్ పటిదార్. సో, పటిదార్ ఆల్రెడీ మన ఇండియాకి ఆడాడు. అంత పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. సో, పటిదార్ ఆటోమేటిక్ చాయిస్ అవ్వడు అతను. అంత అద్భుతమైన మన వైభవ్ సూర్యవంశీ అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అతను. హి హాస్ డన్ వెల్. పర్టిక్యులర్ నాక్స్ పర్టిక్యులర్‌లీ ఆ క్వాలిఫైయర్ 1లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు 1, 2 మంచి ఇన్నింగ్స్ ఆడాడు తప్పిస్తే త్రూఅవుట్ ఐపీఎల్ అంత కన్సిస్టెంట్‌గా ఏమి ఆడలేదు. సో, పటిదార్ సెలక్షను విన్నింగ్ టీమ్ నుంచి ముగ్గురు, నలుగురిని తీసుకోవాలి. దానికి ఒక కోటా పెట్టాలని ఏం లేదు. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళని తీసుకుంటారు తప్పిస్తే ఖచ్చితంగా ఆ రకమైన సెలక్షన్ ఉంటదని నేను అనుకోను. అంటే కావాలనే అంటే ఈ వార్తలు గూడా వస్తున్నాయి సార్. గంభీర్‌కి, విరాట్ కోహ్లీకి మధ్య చిన్న గ్లిచ్ ఉంది. కావాలని ఆర్‌సీబీ నుంచి ఒక్క ప్లేయర్‌ని కూడా సెలెక్ట్ చేయలేదు టీమిండియాకి ఇవన్నీ అంటూ. ఏదో సోషల్ మీడియాలో వచ్చే విషయాలు తప్పిసి, ఆ రకంగా చూస్తే శ్రేయస్ అయ్యర్‌కి, గంభీర్‌కి మధ్య కూడా సత్సంబంధాలు లేవు. అవును సార్. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, క్రెడిట్ అంతా గంభీర్ తీసుకున్నాడు కేకేఆర్ టైటిల్ గెలిచినప్పుడు. నాకు క్రెడిట్ దక్కలేదు ఓపెన్‌గానే అతను చెప్పాడు. చెప్పి అతను కేకేఆర్ నుంచి బయటకు కూడా వెళ్ళిపోయాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ రెగ్యులర్‌గా ఇండియన్ టీమ్‌లో ఉండకపోవడానికి కూడా గంభీర్ పేరే చెప్పారు. మరి మీరన్న లాజిక్‌తో అయితే గంభీర్ ఆ రకంగా గ్రడ్జ్ పెట్టుకొని టీమ్ సెలెక్ట్ చేస్తే, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయ్యుండేవాడు కాదు కదా! సో, దీనికి దానికి లింక్ ఉందని నేను అనుకోను. మీరన్న భువనేశ్వర్ కుమార్ విషయంలో ఖచ్చితంగా ఏజ్ అనేది మళ్ళీ వెనకడుగు. అవును సార్. మనకి చాలామంది ప్రిన్స్ యాదవ్ లాంటి వాళ్ళు, తర్వాత హర్షిత్ రాణా మళ్ళీ ఇంజరీ నుంచి వస్తున్నాడు. మన కొత్త బౌలర్స్ చాలామంది వస్తున్నారు. వస్తున్నప్పుడు మనం వెనకడుగు వేసి ఆల్రెడీ ఏజ్ విషయంలో అతని ఫిట్‌నెస్ కూడా ఇప్పుడైతే ఫిట్‌గా ఉన్నాడు. కానీ చాలా సందర్భాల్లో అతని ఫిట్‌నెస్ డౌట్ ఉంది. సో, నెక్స్ట్ వరల్డ్ కప్‌కి ఎప్పుడైతే అవైలబుల్‌గా ఉండని ప్లేయర్‌ని మనం ఇప్పుడు తీసుకొని బైలేటరల్ ఆడించడం వల్ల ఏంటి ఉపయోగం? నెక్స్ట్ వరల్డ్ కప్ ఈజ్ 2 ఇయర్స్ అవే. 2 ½ ఇయర్స్ దూరంలో ఉంది. సో, ఇప్పుడు భువనేశ్వర్ కుమార్‌ని ఆడించడంలో దేర్ ఈస్ నో పాయింట్. అండ్ దేవదత్ పడిక్కల్ విషయంలో అదే లాజిక్ అప్లై అవుతుంది. ఎందుకంటే ఒక లెఫ్ట్ హ్యాండర్ తిలక్ వర్మ ఈజ్ ఆల్రెడీ దేర్. తిలక్ వర్మ ఉండగా పడిక్కల్ రాడు. శ్రేయస్ అయ్యర్ ఉండగా పటిదార్ రాడు. సో, దానివల్ల అతను తీసుకోలేదు తప్పిస్తే అతను తప్పించాలి. పటిదార్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ టెస్ట్ మ్యాచెస్. హీ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ వన్ డే మ్యాచెస్ బికాస్ స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాడు కాబట్టి. అంతేగాని అతన్ని తీసుకోకపోవడానికి విరాట్ కోహ్లీ యాంగిల్ ఏముంటుందని నేను అనుకోను. అలాగే కేకేఆర్ టీమ్‌కి సంబంధించి ఒక బౌలర్ ఆల్ రౌండర్‌ని ఆహ్, గౌతమ్ గంభీర్ బ్యాకప్ చేస్తున్నాడని కూడా అంటున్నారు. అదే హర్షిత్ రాణా. హ్మ్. హర్షిత్ రాణా విషయంలో హర్షిత్ రాణా తను ప్రూవ్ చేసుకున్నాడు. ఏ హ్మ్. ఫార్మాట్‌లో ఆడించినా కూడా హర్షిత్ రాణాకి మిగతా ఫాస్ట్ బౌలర్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే హీ కెన్ ఆల్సో బ్యాట్. మీరు చూడండి మన ఫాస్ట్ బౌలర్స్ ఎవరైనా ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్న ప్రిన్స్ యాదవ్ కూడా వీళ్ళెవరు బ్యాటింగ్ చేయరు. హర్షిత్ రాణా కొద్ది గొప్ప బ్యాటింగ్ చేస్తాడు. దానివల్ల ఏంటంటే మీకు టెయిల్ ఎండర్‌గా ఉన్నా కూడా మీకు కొంత బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. హర్షిత్ రాణా బౌల్స్ 140+ మంచి వేగం ఉంది. హైట్ ఉంది అతనికి. వేగం ఉంది. మంచి స్లోయర్ వన్స్ కూడా ఉన్నాయి. సో, అతను ప్రూవ్ చేసుకున్నాడు. గౌతమ్ గంభీర్ క్యాండిడేట్‌గా అతను మీరు పిక్చరైజ్ చేసినా కూడా చాలామంది దృష్టిలో అతన్ని చాలా ఎక్కువగా ఇతను ప్యాంపర్ చేస్తున్నాడు. ఎక్కువగా అతనికి అవకాశాలు ఇస్తాడు. అతనికి అవకాశం వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో అతను ప్రూవ్ చేసుకున్నాడు. సో, హర్షిత్ రాణా సెలక్షన్ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక మన తెలుగు తేజం తిలక్ వర్మకి వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. కొంచెం ముందుగానే అప్పగించారని కూడా అంటున్నారు.
నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇదే గౌతమ్ గంభీర్ ఒకప్పుడు ఏం చెప్పాడంటే, నన్ను వైస్ కెప్టెన్‌గా పెట్టారు. నాకు నెక్స్ట్ క్యాప్టెన్సీ ఇవ్వకపోగా నన్ను వైస్ కెప్టెన్ తీసి విరాట్ కోహ్లీని వైస్ కెప్టెన్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి గతంలో అతను చాలా గట్టిగా అనడం జరిగింది. ఇప్పుడు అక్షర్ పటేల్ విషయంలో అదే జరిగింది. అక్షర్ పటేల్ చేసిన తప్పేమీ లేదు. అవును సార్. అక్షర్ పటేల్ కంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాడు టీంతో. బ్యాటింగ్‌లో ఈ మధ్య కాలంలో కొద్దిగా డౌన్ అయ్యిండు. కానీ బౌలర్‌గా కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అండ్ ఈజ్ లీడింగ్ ఐపీఎల్ టీమ్. సో, అక్షర్ పటేల్‌ని పక్కన పెట్టేసి తిలక్ వర్మ చేయడం విషయంలో ఖచ్చితంగా మీరన్న అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తాను. తిలక్ వర్మ మన తెలుగు కుర్రాడు అతను అవ్వడం సంతోషకరమైన విషయమే. అవును సార్. మంచి టాలెంట్ కూడా ఉంది. త్వరలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ కూడా అవుతాడు. మీరు దీంట్లో ఈ ముంబై యాంగిల్ కూడా తీసుకురావచ్చు. ముంబై ఇండియన్స్ బికాజ్ అంబానీస్ వాళ్ళు ఇతను వైస్ కెప్టెన్ చేయించారు ఫ్యూచర్‌లో అని కెప్టెన్ చెప్పి కోసం. అతన్ని వైస్ కెప్టెన్ చేయించారు. దీంట్లో అంబానీస్ రోల్ ఉందని కూడా అనుకోవచ్చు. కానీ అది కాదు కదా! ఇప్పుడు ఆ విషయంలో కొంతవరకు నాకు అభ్యంతరం ఉంది ఖచ్చితంగా. అక్షర్ పటేల్ చేసిన తప్పేం లేదు. అవును సార్. అతను మీరు కెప్టెన్ చేయలేదు. సరే సూర్యకుమార్ ప్లేస్‌లో న్యాయంగా అయితే అతను కెప్టెన్ కావాలి. బికాజ్ హి ఈజ్ ది ఎగ్జిస్టింగ్ వైస్ కెప్టెన్. సరే అతను కెప్టెన్సీ విషయం కంటే కూడా శ్రేయస్ అయ్యర్ బెటర్ క్యాండిడేట్‌గా మీరు భావించి కెప్టెన్ చేశారు బానే ఉంది. అక్షర్‌ని కంటిన్యూ చేయడం తప్పే ఉంది. టీమ్‌లో ఖచ్చితంగా ఉంటాడు అతను. అతను ఖచ్చితంగా హీ కెన్ జస్టిఫై హిస్ ప్లేస్ ఇన్ ది 11 దాంట్లో డౌట్ లేదు. గతంలో చూసుకుంటే కూడా వైస్ కెప్టెన్‌లుగా వ్యవహరించిన వాళ్ళని హార్దిక్ పాండ్యాని కూడా మిగతా ప్లేయర్‌లను కూడా కెప్టెన్ చేసిన దాఖలాలు లేవు. యాహ్! అదే విధంగా తిలక్ వర్మ పరిస్థితి కూడా కాబోతుంది అని కూడా అంటే హార్దిక్ పాండ్యాది ఒక స్పెషల్ కేస్ అది. హార్దిక్ పాండ్యా ఒక ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. ఇంకోసారి ఐపీఎల్ ఫైనల్ కూడా తీసుకెళ్ళాడు. కానీ అతనికి ఏంటంటే ప్లేయర్స్‌తో అతను సత్సంబంధాలు పెట్టుకోడు. సార్. సీనియర్స్‌తో అతను కొద్దిగా రఫ్‌గా వ్యవహరిస్తాడనే ఒక బ్యాడ్ నేమ్ అతనికి ఆల్రెడీ ఉంది. ఈవెన్ ముంబై ఇండియన్స్ కూడా ఇప్పుడు అతని కెప్టెన్సీని తప్పించడం ఆల్మోస్ట్ సర్టెన్ అయిపోయింది. రెండోది ఏంటంటే అతని ఫిట్‌నెస్ విషయంలో ఎప్పుడు డౌట్ ఉంటది. హార్దిక్ పాండ్యా ఎప్పుడు ఫిట్‌గా ఉంటాడు. పలానా టోర్నమెంట్ అతను కెప్టెన్ చేద్దామంటే అతను ఎన్ని టోర్నమెంట్లు ఆడతాడో, ఎన్ని ఆడతాడో తెలీదు. సో, హార్దిక్ పాండ్యా కేస్ ఇస్ డిఫరెంట్. సో, గతంలో ఇలా జరిగిందంటే హార్దిక్ పాండ్యా విషయంలో అతని స్వయంకృతాపరాధంగా నేను భావిస్తాను. ఇక నితీష్ కుమార్ రెడ్డి సెలక్షన్ పైన కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఆహ్, ఏం పెర్ఫార్మన్స్ చేశాడు? అంతకంటే మంచి ఆల్ రౌండర్స్ ఉన్నారు ఎవరున్నారు చెప్పండి నాకు? అని. టెల్ మీ వన్ నేమ్. ఎవ్వరు లేరు. సార్. శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే వాళ్ళు మీకు సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఇస్తారు. తర్వాత ఇద్దరు కూడా మంచి ఫినిషర్. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ తరఫున నితీష్ రెడ్డి హస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. న్యూ బాల్తో బౌలింగ్ వేశాడు. ప్యాట్ కమిన్స్ ఉన్న టీంలో అతనికి న్యూ బాల్ ఇచ్చాడు. న్యూ బాల్తో బౌలింగ్ వేశాడు. కీలకమైన వికెట్లు తీశాడు. 8 వికెట్లు తీసినట్టున్నాడు అతను ఆడిన మ్యాచ్లో. అండ్ హీ హాస్ కంట్రిబ్యూటెడ్ గుడ్ రన్స్. మంచి స్ట్రైక్ రేట్తో మంచి ఫినిషర్గా చాలా లేట్గా వస్తాడు బ్యాటింగ్. మంచి బ్యాటింగ్ చేశాడు. హాస్ డెఫినెట్లీ డన్ వెల్. ఇప్పుడు చాలామంది మీరు ఐపీఎల్ బెస్ట్ 11 తీసుకుంటే దాంట్లో నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ వెరీ మచ్ దేర్. అతను ఖచ్చితంగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కంటే బెటర్గా పర్ఫామ్ చేశాడు. మీరు హార్దిక్ పాండ్యా ఈజ్ నెంబర్ 1 సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇన్ ఇండియా. మీరు ఒక్క టీంలో నాకు హార్దిక్ పాండ్యా పేరు చూపించండి బెస్ట్ 11 అందరూ చాలామంది పిక్ చేశారు. నేను కూడా చేశాను. ఇన్ మై టీమ్ ఆల్సో నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ దేర్. నితీష్ కుమార్ రెడ్డి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇప్పుడు బౌలింగ్లో కూడా అతని వేగం పెరిగింది. గతంలో జస్ట్ మీడియం పేసర్గా ఉండేవాడు. ఇప్పుడు అతని బౌలింగ్ వేగం పెరిగింది. అండ్ ఈ కెన్ ఆల్వేస్ స్వింగ్ ద బాల్. సో, అతను బౌలర్గా ఇంప్రూవ్ అయ్యాడు. బ్యాట్స్మెన్గా కూడా హీ హాజ్ కంట్రిబ్యూటెడ్ వెల్. లాస్ట్ ఐపీఎల్ బాగా జరగలేదు అతను. కానీ దిస్ ఐపీఎల్ ఈ డిడ్ వెల్. సో, నితీష్ కుమార్ రెడ్డి మీకు అన్ని ఫార్మాట్లో దర్శనం. టెస్ట్ టీంలో ఉన్నాడు, వన్డేల్లో ఉన్నాడు. అది ఖచ్చితంగా ఈజ్ ఎ ఫిట్ క్రికెటర్ అండ్ ఈజ్ వెరీ గుడ్ ఫీల్డర్ ఆల్సో. సో, నితీష్ కుమార్ రెడ్డి సెలక్షన్ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు.